హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పాడేరులో ఉన్నాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేము అలా ట్రావెల్ చేస్తూ ఉక్కుంపేట వచ్చాము. ఇక్కడైతే ఫుల్గా వర్షం పడి ఇప్పుడే ఆగింది. చిన్న షాపింగ్ కోసం ఒక చిన్న జనరల్ స్టోర్కి అయితే వచ్చాము. ప్రత్యేకంగా మేము ఈ షాపింగ్కి రావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది, అదే ఐస్ క్రీమ్ అన్నమాట. వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినడం అంత మంచి హ్యాబిట్ అయితే కాదేమో, కానీ మాకు ఎందుకో తినాలనిపించింది. ముందుగా మాకు కావాల్సిన సామాన్లు అన్నీ కొనడానికి ప్లాన్ చేసుకున్నాము. నాకు చిన్న పిల్లల వస్తువులు చూస్తే అస్సలు చెయ్యి ఆగదు. ముందుగా మాకు కావాల్సిన ఫ్లోర్ క్లీనర్, అలాగే ఒక డెటాల్, అలాగే ఒక ఫినాయిల్ బాటిల్, అలాగే ఒక ఎయిర్ ఫ్రెషనర్ తీసుకున్నాము. అలాగే ఇంకా కొన్ని రకాల సామాన్లు అయితే తీసుకున్నాము. అలాగే చివరిలో ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ముందే ఇది తీసుకుని ఉంటే ఈ పాటికి కరిగిపోయేది, అందుకే చివరిలో తీసుకున్నాము. అయితే మేము తీసుకున్న వస్తువులన్నిటికీ బిల్లు కట్టేసి ఇంకా బయటికి వచ్చేసాము. వర్షం పడి ఆగిన తర్వాత మనం ఎంత వద్దనుకున్నా మన కళ్ళు సమోసా, పకోడీ, జిలేబీ వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇంకా అవి కూడా తీసుకున్నాక తిన్నగా మేమైతే ఉక్కుంపేటలోని గుమగుమలు అనే హోటల్కి వెళ్ళాము. వీళ్ళైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత అని రాసుకున్నారు. ప్రస్తుతానికైతే అది రుచి చూసే టైం లేదు. ప్రస్తుతానికి మేము పుల్కాలైతే తీసుకోవడానికి వచ్చాము. చిన్న పిల్లలు ఏదైనా బొమ్మ చూసి ఆ బొమ్మలోని వస్తువు కావాలంటారు. అలాగే మాకు ఈ బోర్డు చూసిన తర్వాత అదే కావాలనిపించింది. మాకు ఈ ఆఫర్ మెన్యూ చూశాక మా అందరికీ నోరూరింది. వెంటనే అడిగాం వాళ్ళని, కానీ వాళ్ళ దగ్గర కోకోకోలా లేదు, స్ప్రైట్ ఉంది అని చెప్పారు. ఇక అంతే, మొత్తం మూడు ఉత్సాహం పోయింది. ఆఫర్లో లేని ఐటమ్ మనకి ఎందుకని చెప్పేసి అది క్యాన్సిల్ చేసేసాము. ఎందుకంటే మాకు ఆ కోకోకోలాయే కావాలి. మొత్తానికి పార్సిల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా తినడానికి రెడీ అయిపోయాము. మాకు ఒక్కొక్కరికి 2 చొప్పున పుల్కాలు అయితే తీసుకున్నాము. ఉల్లిపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజే వచ్చింది. మేమైతే కాజు పన్నీర్ అడిగాము, కానీ వాళ్ళ దగ్గర పన్నీర్ మాత్రమే ఉంది. పన్నీర్ కర్రీ వేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, అదొకటే మైనస్. అంత ఆయిల్ అయితే అవసరం లేదు ఫుడ్కి. ఇదొక్క మైనస్ తీసేస్తే ఫుడ్ అయితే చాలా బాగుంది, బట్ స్పైసీ చాలా ఎక్కువ ఉంది. బట్ ఆ స్పైసీని ఈ జిలేబీతో మేనేజ్ చేసేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.